మా అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సమస్యలపై పోరాటమే ఊపిరిగా, పేద బడుగు బలహీన వర్గాల సేవయే ప్రథమ కర్తవ్యంగా, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజల శ్రేయస్సుకై రాజకీయ ప్రయాణం చేస్తున్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే మా బాస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని, ప్రజా జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ మండల అధ్యక్షులు ముత్తుకూరు, కావలి విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ పైనాపురం, సుంకర శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ ముత్తుకూరు మేజర్ పంచాయతీ అక్కయ్య గారి ఏడుకొండలు, సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు మత్స్యకార విభాగం. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ముత్తుకూరు మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. పార్టీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మండలంలోని 20 పంచాయతీల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సోమిరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రమోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 130 మంది రక్తదానం చేశారు. కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి, కొత్తపల్లి రమేష్ కుమార్ తదితరులతో కలిసి మల్లికార్జున యాదవ్ కేక్ కట్ చేసి పంచిపెట్టి సోమిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా లేకున్నా పేద ప్రజల కోసం పాటుపడే ఏకైక నాయకుడు సోమిరెడ్డని చెప్పారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న సిఎస్ఆర్ నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షులు రాగాల శివకృష్ణ, పంటపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు మునుకూరు మురళీధర్ రెడ్డి, టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు తిన్నెలపూడి సిద్దయ్య, పైనాపురం సర్పంచ్ కావలి విజయ్ కుమార్, నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, సుంకర శ్రీనివాస్ యాదవ్, వేల్పుల నాగార్జున యాదవ్, తొండమనాటి శ్రీధర్ పిల్లై, దండు శ్రీనివాసులు, పట్టపు శోభన్ తదితరులు పాల్గొన్నారు. మన సర్వేపల్లి నియోజకవర్గ ముద్దుబిడ్డ, రైతు బాంధవులు, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చంద్రమోహన్ గారికి ముందు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు జన్మదినం సందర్భంగా వేడుకల్లో భాగంగా ఇక్కడ యువకులు భారీ స్థాయిలో వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం చాలా సంతోషం. వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ రోజు రాజకీయాలు చూస్తే రాజకీయాల్లో అందరూ రాజకీయం చేస్తుంటారు. రాజకీయం కొంతసేపు వ్యాపారం చేస్తుంటారు. కానీ చంద్రమోహన్ గారు మొట్టమొదటిగా 1994 ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పాకులాడుతూ, ఓడిపోయినప్పుడు పోరాటాలు చేస్తారు, గెలిచినప్పుడు అభివృద్ధి పనుల్లో ముందుంటూ రాత్రింబవళ్ళు కష్టపడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం శాయశక్తుల పాటుపడుతున్నటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్. ఈ రోజు ఆయన స్వతహాగా ఆయన మనసు ఎట్లాంటిదంటే స్వభావం. ఈరోజు నిద్రలేసి నుంచి పేద ప్రజలు, గిరిజనులు, గ్రామాల్లో తాగునీరు, అదేవిధంగా వ్యవసాయానికి తాగునీరు, వ్యవసాయానికి నీరు, పంటలు ఎలా ఉన్నాయి, రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి, రైతులకు ఏం కావాలా, రైతులు ఎట్లా బాగుపరచాలని చెప్పి నిద్రలేసి ఇదే తపనతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం నుంచి నిధులు సరిగా లేకపోయినా కూడా ఎక్కడ రాజీ పడకుండా కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఈ రోజు మన గ్రామాల్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. మీరు చూస్తే రీసెంట్ గా కూడా మన మండలంలో అన్ని 5 మండలాల్లో కూడా విద్యార్థులకి, బాలికలకి 8-9 తరగతి బాలికలందరికీ కూడా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముత్తుకూరు పంచాయతీ అయితేనేమి, బ్రహ్మదేవ్ పంచాయతీలు అయితేనేమి స్టీల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి పెద్ద హాస్పిటల్ ఒకటి నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ముత్తుకూరులో మోడల్ హై స్కూల్ బిల్డింగ్ ఒకటి 7 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ కంపెనీని మాట్లాడించి వాళ్ళతో ఒప్పించారు. అదేవిధంగా అదాని కృష్ణపట్నం పోర్టు వాళ్ళతో మాట్లాడి ముత్తుకూరులో ప్లే గ్రౌండ్ అయితేనేమి, డంపింగ్ యార్డ్ అయితేనేమి, శ్మశానం అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి ఈ రోజు అన్ని ముందుకు పోతున్నాయి. కొన్ని కోట్లాది రూపాయలు ఈ రోజు చంద్రమోహన్ గారు తీసుకొచ్చి ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకు చెప్తానంటే ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లాంటి మా చంద్రమోహన్ గారు ఇట్లాంటి ఆయనకి వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని మళ్ళీ కోరుకుంటూ, ఆయనకి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రమోహన్ గారికి ముత్తుకూరు మండలం తరఫున, మా నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యు బాస్.
అధికారం ఉన్నా లేకున్నా ప్రతి అడుగు ప్రజల కోసమే. రాష్ట్ర రాజకీయాలలో ఆయనది ప్రత్యేక స్థానం. అధిరోహించిన పదవి ఏదైనా ఆ పదవికే విలువ తెచ్చే సత్తా మీది. నాటి నుండి నేటి వరకు మీరు చేసిన పోరాటాల ఫలితాలే నేడు మేము చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. అవే మీ పోరాట పటిమకు నిలువెత్తు సాక్ష్యాలు. నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్న మా సర్వేపల్లి సింహం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ సర్వేపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటూ మీ మునుకూరు మురళీధర్ రెడ్డి, పంటపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు తిన్నెలపూడి సిద్దయ్య, టీఎన్టీయూసీ మండల అధ్యక్షులు ముతుకూరు వేల్పుల నాగార్జున యాదవ్, టీడీపీ నాయకులు దువ్వూరువారిపాలెం, తొండమనాటి శ్రీధర్ పిల్లాయి, వార్డు సభ్యులు కృష్ణపట్నం పంచాయతీ.